గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మరొక కూరతో మీ ముందుకు వచ్చాను. అది ఏమిటో తెలుసా? ములంకాడ బంగాళదుంప టమాటో కర్రీ అన్నమాట. అంటే కూరగాయలు చేసుకోవచ్చు, లేదనుకుంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే పులుసులాగన్నా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మనకి ఈ ములంకాళ్ళు, బంగాళదుంపలు, టమాటీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అంటే ఇవి కోసుకోవడానికే కాస్త సమయం పడుతుంది. అన్నీ కోసుకొని ఇందులో వేసేసుకోవడమే ఒక తపేలో. దేంట్లోనైతే మనము వండుకోవాలనుకుంటున్నామో వాటిలో అన్నీ వేసేసుకొని అందులో ఇదిగోండి, మీరు మిల్లులో ఆడించుకునే మసాలా కారం అనుకోండి, కారం దానికి తగ్గట్టు 2 స్పూన్లు. ఇది ఆడించుకునే మసాలా కారం అండి. ఇదిగోండి, చాలా ఎర్రగా ఉంటుంది. గుంటూరు మిర్చి, తర్వాత ఇదిగోండి గరం మసాలా పౌడరు, అంటే దీనికి సరిపడ్డాడండి. అంటే ఒక్కొక్కరు ఎక్కువ వేసుకుంటారు మసాలా, ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు. తర్వాత చిటికెడు పసుపు, తర్వాత ఉప్పు, తర్వాత ఇదిగోండి జీలకర్ర, తర్వాత గరం మసాలా చిటికెడు, తర్వాత వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంతమంది నూనె ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. దానికి ఆ కూరలోకి సరిపడ్డ నూనె, ఎందుకంటే ఉల్లిపాయలు ఇవన్నీ వేపేటప్పుడు మనం నూనె వేసుకుంటాం కదా, ఆ నూనెనే ఇందులోనే వేసేస్తాం మొత్తము. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది కారం ఎక్కువ తినరు కదండి, అలాంటప్పుడు ఏంటంటే లైట్గా కొంచెం స్వీట్నెస్ రావడం కోసం ఒక 1/2 స్పూను షుగర్ వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర బెల్లం ఉంటే, షుగర్ కాకపోతే ఇవ్వండి బెల్లం కూడా చిన్న ముక్క వేసుకొని ఇంకా మీకు రుచిగా ఉండాలి అనుకుంటే ఇంకా మీ దగ్గర ఉంటే అక్రోట్ అండి, ఇవ్వండి అక్రోట్. ఈ యొక్క 5-6 ముక్కలు ఎన్ని ఉంటాయి ఎన్ని అయితే అన్నీ ఇవ్వండి అక్రోటు. తర్వాత కొంచెం బాదం ఏంటంటే మీరు ఇది మనం కొంచెంసేపు నానబెట్టి తొక్కలు తీసుకుంటే బాగుంటుంది, టేస్ట్ మనకి బాగా ఎక్కువ వస్తుందండి. ఇవన్నీ వేసుకొని శుభ్రంగాను కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి ఒక 1/2 అవర్ సిమ్లో ఉడికించుకుంటే గుమ్మగుమ్మలాడే బంగాళదుంప ములంకాడ కర్రీ రెడీ. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఎలాగుందో చెప్పండి. బాయ్.